కలియుగ సాక్షాత్ దైవమైన వెంకటేశ్వర స్వామి పైన రాజకీయం చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అపవాదాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన మోపుతూ ఆయన చెప్పిన మాటలైతే నిజంగా ఏ హైందవుడు కూడా క్షమించరాని తప్పు ఆయన చేసినాడు. అంటే జంతుకో ఉంది, పందికో ఉంది, గొడ్డుకో ఉంది, చేపల నూనె ఉంది, లడ్డూలు అని చెప్పినారు. సిబిఐ అయితే క్లీన్ చిట్ ఇస్తూ అలాంటి ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కడా లేదు అని చెప్పిన తర్వాత మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం అంతా కూడా దుష్ప్రచారంలో భాగంగా ఏదైతే టాయిలెట్ క్లీన్ చేసేకి కెమికల్స్ అయితే వాడతారో అవన్నీ కల్తీ ఉంది అని చెప్పడం ఏమాత్రం కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ టీం చెప్తున్నాం, రాజకీయం చేయాలంటే కూడా అది ఒక ఇతిమితి అనేది ఉంటుంది. భగవంతుడితో రాజకీయం మీరు చేస్తున్నారు, అది వెంకటేశ్వర స్వామితో మీరు చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు చాలా జోక్యం చేసుకోవద్దండి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఈ రోజు హెరిటేజ్ లో కల్తీ ఉంది అనే రిపోర్ట్స్ కూడా బయటకు వస్తా ఉంది. దయచేసి దీనిపైన మీరు స్పందించాలి, దీనిపైన మీరు మాట్లాడాలి. ఎందుకంటే హెరిటేజ్ కల్తీ గురించి మీరు ఎడిచిపెట్టి ఈ రోజు తిరుపతి లడ్డూల గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ప్రపంచం వ్యాప్తంగా కూడా ఈ రోజు అందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డూలో మీరు చేసిండే ఈ కల్తీ మాటలు, చెప్పిన ఈ కల్తీ మాటలు, ఈ లడ్డూలో కల్తీ లేదు, కూటమి ప్రభుత్వంలో నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళ మినిస్టర్ మాటలో కల్తీ ఉంది అని ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఒకవేళ నిజంగానే కల్తీ అనేది ఉండింటే ఆర్ఎస్ఎస్ వర్గాలు కానీ, విహెచ్పి వర్గాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బీజేపీ వాళ్ళు ఎప్పుడో కూడా నిజంగా ఫ్యాట్ కంటెంట్ ఉందంటే వాళ్ళు కూడా దిగి వచ్చి స్పందించేవాళ్ళు కదా. ఏది జరగలేదంటే కల్తీ అనేది మీ మనసులో ఉంది, కల్మషం అనేది మీ మాటలో ఉంది. కాబట్టి దయచేసి దీన్ని మానుకొని మీరు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో దాని గురించి మీరు దృష్టి పెట్టండి. ఇంకా మర్నాడు నుంచి వస్తున్న ఈ బడ్జెట్ సెషన్ లో మహిళా సంక్షేమం కోసం ఎంత కేటాయిస్తున్నారు, రైతు సంక్షేమం కోసం ఎంత కేటాయిస్తున్నారు, బీసీలకు ఒక్క పైసా కూడా మీరు పెన్షన్ ఇవ్వలేదు కదా మంత్రి సవిత గారు, దానిపైన స్పందించండి, దానిపైన మీరు వ్యాఖ్యానించండి అని మేము కోరుతున్నాము.